బ్రాంచ్ న్యూజివీ నుంచి వచ్చాను. హాయ్, నా పేరు చాందిని గాయత్రి. నేను ఈసీఈ బ్రాంచ్. నేను IIIT ఆర్జీకేటీ శ్రీకాకుళం నుంచి వచ్చాను. హలో ఫ్రెండ్స్, నా పేరు సంగమేశ్వర్. ఐఎమ్ ఫ్రమ్ ఈసీ బ్రాంచ్. నేను ఆర్జీకేటీ వాసన నుంచి వచ్చాను. హలో ఫ్రెండ్స్, నా పేరు షేక్ మస్తాన్ షరీఫ్. నేను న్యూజివీ నుంచి వచ్చాను, సిఎస్సి బ్రాంచ్. హలో ఎవ్రీవన్, నా పేరు రియాజ్. నేను సిఎస్సిలో చదువుతున్నాను. నేను IIIT న్యూజివీ నుంచి వచ్చాను. హలో ఫ్రెండ్స్, నేను రవితేజ. నేను నాది సిఎస్సి బ్రాంచ్. నేను IIIT న్యూజివీ నుంచి. హాయ్ గైస్, నా పేరు ప్రసాద్. నేను ఆర్కేవల్లి నుంచి వచ్చాను, సిఎస్సి బ్రాంచ్. పేరు వినీల్ సాయి రెడ్డి. నేను IIIT హైదరాబాద్లో సిఎస్సి బ్రాంచ్లో చదువుతున్నాను. నేను ఆర్జీపీటీ ఆర్కేవల్లి నుంచి వచ్చాను. వై IIIT అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. మీకు ఒకవేళ రీసెర్చ్లో ఇంట్రెస్ట్ ఉంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ ఇండియా. బెస్ట్ కోడింగ్ కల్చర్ సిఎస్సి బ్రాంచ్ని కన్సిడర్ చేస్తే టాప్ 5 IITsకి ఈక్వివలెంట్గా ఉంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి ఇక్కడ. లాస్ట్ ఎవ్రీ ఇయర్ 100% ప్లేస్మెంట్స్ వచ్చాయి. IIIT హైదరాబాద్ ఇస్ బెటర్ దెన్ మోస్ట్ ఆఫ్ ది NITs అండ్ IITs. మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడ చాలా విషయాలు ఉంటాయి. ఎవరికైనా ఎంటర్ప్రినర్షిప్ ఇంకా స్టార్టప్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ కాలేజ్ నుంచి చాలా స్టార్టప్స్ 800+ స్టార్టప్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. ఈ కాలేజ్లో ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. ఆర్జీకేటీ కొంచెం కంపేర్ చేస్తే మెస్ ఫెసిలిటీ కానీ, కాలేజ్ ఫ్యాకల్టీస్ కానీ, అకాడమిక్స్ కానీ అన్ని కాలేజ్లో అన్ని హై క్లాస్లో ఉంటాయి. ఇక్కడ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉంటాయి, లైక్ స్పోర్ట్స్, ఆర్ట్స్ ఎక్సెట్రా. ఇక్కడ హాస్టల్ రూమ్స్లో 24/7 వైఫై సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ 24/7 లైబ్రరీ విత్ వైఫై సపోర్ట్ కూడా ఉంటుంది. 24/7 మీకు ఎప్పుడు కావాలన్నా చదువుకోవచ్చు. ఇక్కడ కేర్ టేకర్లు వాళ్ళు వీళ్ళు ఉండరు. అవుట్ పాస్ మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళచ్చు. ఇక్కడ ఫ్రీడమ్ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ అయ్యి ఏదైనా చేసుకోవచ్చు. అకాడమీ యూజ్ చేసుకోవాలి, వేస్ట్ చేసుకోకండి. అకాడమికల్గా క్లాసెస్ కూడా చాలా తక్కువ అవర్స్ ఉంటాయి. మ్యాక్స్ 4 to 5 hours ఉంటాయి పర్ డే. మీకు ఎలాంటి ఐడియాస్ ఉన్నా కాలేజ్ డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తుంది. చాలా క్లబ్స్ ఉంటాయి, ఈసెల్ అలాంటి చాలా క్లబ్స్ ఉంటాయి. అందులో మీకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లబ్లో జాయిన్ అవ్వచ్చు. కొన్ని హ్యాకింగ్ క్లబ్స్ ఉంటాయి. మీకు హ్యాకింగ్ అలాంటి ఏ సెక్టర్లో, సాఫ్ట్వేర్ అయినా ఏ సెక్టర్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్లబ్లో జాయిన్ అయ్యి మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు. అలాగే మ్యూజికల్ క్లబ్, డాన్సింగ్ క్లబ్ ఎక్సెట్రా చాలా ఉంటాయి. సో ఎడ్యుకేషనలే కాదు, మిగతా వాటిల్లో కూడా అన్నింటిలో కూడా క్లబ్స్ ఉంటాయి. సో మీకు నచ్చింది. స్పోర్ట్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఇంటర్ హౌస్ కాంపిటీషన్ జరుగుతాయి. స్పోర్ట్స్ కూడా మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇక్కడ చాలా కల్చరల్ క్లబ్స్ అండ్ చాలా క్లబ్స్ ఉన్నాయి. మీకు ఎక్కడ ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ అయిపోవచ్చు. దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. ఇక్కడ కాలేజ్లో ఈవెంట్స్ అనేవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మంత్లీ ఒక ఈవెంట్ అనేది జరుగుతుంది. ఇంకా క్లబ్స్ అనేవి చాలా యాక్టివ్గా ఉంటాయి కాబట్టి ఈవెంట్స్ అనేవి మంత్లీ ఒక ఈవెంట్ అనేది జరుగుతుంది. ఇంకా ఫెసిలిటీ అనే ఈవెంట్స్ అనేవి ఉంటాయి చాలా. కాలేజ్ మీకు బెస్ట్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. హైదరాబాద్లో మెయిన్ కోర్సెస్ ఫస్ట్ సెమ్ నుంచే స్టార్ట్ చేస్తారు. ఏదైతే మీరు ఏ బ్రాంచ్ అయితే ఎక్కడ వస్తారో ఆ బ్రాంచ్ మెయిన్ కోర్సెస్ అప్పుడే స్టార్ట్ చేస్తారు ఫస్ట్ సెమ్ నుంచి. ఇక్కడ సీనియర్స్ అందరూ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారు. మనకి ఇక్కడ స్టార్టింగ్ నుంచే కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వేరే కాలేజెస్లో కొన్ని అంత యూజ్ లేని సబ్జెక్ట్స్ ఉంటాయి, బట్ ఇక్కడ అలాంటివన్నీ తీసేసి ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. సో మనకి వేస్ట్ అవ్వదు ఏ టైం కూడా. మీకు ఒకవేళ ఇంజనీరింగ్ అంటే ప్యాషన్ ఉంటే కాలేజ్కి గ్యారంటీగా రండి. మీకు ఒకవేళ సీట్ వస్తే కనుక వదులుకోకండి. ఫీజు గురించి మర్చిపోండి, కాలేజ్ని చూసుకొని వచ్చేది. ఆర్జీకేటీఎన్స్ ఇంకా జేఎన్వి వాళ్ళు IIIT హైదరాబాద్కి రానికి స్పెక్ మోడ్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ. ఈ స్పెక్ మోడ్లో మొత్తం 30 సీట్స్ ఉంటాయి. 15 CSE, 15 ECE. బేసిక్గా ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 40 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ విత్ 1 hour టైమ్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సిలబస్ వచ్చేసి బేసిక్ PUC1, PUC2 జనరల్ సిలబస్ ఉంటుంది. బేసిక్గా ఎంసెట్కి ఎలా ప్రిపేర్ అవుతారో అలా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయితే స్పెక్ ఎగ్జామ్ అనేది మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఇంటర్వ్యూలో మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అది అయిపోతుంది, లైట్గానే ఉంటుంది. సో మీరు ఎక్కువగా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉండండి, చూడండి. మ్యాక్సిమం ఫార్ములా బేస్డ్ కాకుండా లాజికల్గా బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి.